ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు. ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా 99% హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించాడు. నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించి, చెల్లెమ్మ అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో, ఇందులో ఎన్నైనాయి అన్నది మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా 99% హామీలను అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితులు కేవలం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేరు చెబుతా. మచ్చుకు మీ బిడ్డ కాలంలో జరిగిన మంచి చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇవి గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఇవి గతంలో ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, మొట్టమొదటిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఈరోజు క్లాస్ రూమ్లలో ఐఎఫ్పీలు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా 8వ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు. ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న పిల్లల టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. అంటే ఒక పేజీ ఇంగ్లీషు, పక్క పేజీ తెలుగు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక. పిల్లల బడులలో ఈరోజు ఆ పిల్లలకు గోరుముద్ద. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఆ తల్లులకు ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లుల చేతుల్లో ఓ అమ్మఒడి. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, ఏ పిల్లాడు ఇబ్బంది పడకూడదు అని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీలు చదువుతా ఉన్న మన పిల్లలు, రాష్ట్రంలో చదువుతా ఉన్న మన పిల్లలు ఏకంగా 93% మంది మన పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి ఈరోజు కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫైడ్ వర్టికల్స్. మొట్టమొదటిసారిగా ఈరోజు కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, విప్లవాలు విద్యా రంగంలో మీ బిడ్డ ఈ 59 నెలల్లో తీసుకొచ్చిన ఈ విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అన్నా? అక్క జరిగాయా? గతంలో జరిగాయా తమ్ముడు? గతంలో అక్క గతంలో ఎప్పుడైనా చూసారా? మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు అండగా, మహిళా సాధికారతకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం. మొట్టమొదటిసారిగా
నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల పేరిట ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అక్క జరిగాయా? అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వ తాతలకు, నా అవ్వ తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. గతంలో ఎప్పుడైనా మీ ఇంటి వద్దకే ఇవన్నీ వచ్చినటివి ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? అక్క జరిగిందా? మొట్టమొదటిసారిగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, రైతన్నకు తోడుగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా రైతన్నకు రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్. ఎప్పుడు చూడని విధంగా, జరగని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్న కోసము ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని మార్పులు గ్రామ స్థాయిలో రైతన్న కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? అక్క జరిగాయా? చెల్లెమ్మ జరిగాయా? స్వయం ఉపాధికి అండగా ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆటోలు నడుపుకుంటా ఉన్న నా అన్నదమ్ములు, టాక్సీలు నడుపుకుంటా ఉన్న మా అన్నదమ్ములు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ సొంతంగా ఆటోలు, సొంతంగా టాక్సీలు నడుపుకుంటా ఉన్న వీళ్ళందరికీ వాహనమిత్ర. మొట్టమొదటిసారిగా నేతన్నలకు నేతన్న నేస్తం, మొట్టమొదటిసారిగా మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, మొట్టమొదటిసారిగా ఫుట్పాత్ల మీద మీరంతా చూస్తా ఉన్నారు, కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్న శ్రమజీవులు, ఫుట్పాత్ల మీద కూరగాయలు అమ్ముతా ఉన్నారు, ఫుట్పాత్ల మీద ఇడ్లీలు వేస్తా ఉన్నారు. ఇటువంటి అన్నదమ్ములకు, ఇటువంటి అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడైనా ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఓ తోడు. ఈరోజు నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, ఈరోజు నా టైలర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు ఈరోజు జగనన్న చేదోడు. లాయర్లకు కూడా ఈరోజు లానే